నిన్న మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ని విచారణ చేశారు. ఏ అంశంలో అంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసే అంశం మీద ఆయన విచారణకు హాజరయ్యాడు. ఏ ఆఫీసులో అయితే ఆయన రాచరికం ఎలగబెట్టాడో అదే ఆఫీసులో దొంగలాగా కూర్చొని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన గతి అగత్యం ఆయనకు పట్టింది. దీనికి గల కారణం ఏమిటి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డిని భుజాన మోయటానికి, కొమ్ము గాయటానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడి మరి వాళ్ళకి కావలసిన విధంగా రఘురామకృష్ణరాజు నోరు మూయించడానికి, లేకపోతే అసలు టోటల్గా ఎరాడికేట్ చేసేయటానికి ఆ అంశమే మరి అందుకనే అసలు ఈ కస్టోడియల్ టార్చర్ కూడా చేసింది. తులసిబాబు లాంటి భారీ వ్యక్తిని తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారు బైపాస్ సర్జరీ చేయించుకున్న మనిషి గుండెల మీద కూర్చోబెడితే ఇంకేం మిగులుతాడు ఆయన? కానీ గట్టిపిండం కాబట్టి ఆయనే మిగిలాడు. ఆ తరువాత ఆయన పోరాటం మామూలుగా లేదు. ఆ పోరాటం యొక్క మహిమ నిన్న కనపడింది. నిన్న విచారణకు పిలిచారు. యాక్చువల్గా ఇందులో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ని అప్పుడే గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఆయన్ని ఫైర్కి మార్చినప్పటికీ కూడా ఆయనకు ఉన్న ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అగ్రిగోల్డ్ అంశంలో కూడా చాలా రకాలుగా మ్యానిపులేషన్లు చేసే కార్యక్రమాలు చేపట్టాడు. అది కాకుండా ఆయన సొంతగా ఒక అంబేద్కర్ మిషన్ అని ఏదో ఒక సంస్థను స్థాపించుకొని దానికి విదేశాల నుంచి పెట్టుబడులను కూడా తీసుకొచ్చుకున్నాడనే దాని మీద కానీ, ఒక ఆఫీసరు ఇలాంటి పనులు చేయటానికి కుదరదు అనే అంశంలో కానీ డిఓపిటీలో కూడా కంప్లైంట్ చేశారు. దీంతో పాటుగా నిన్న మొన్న చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే కాపు కులానికి సీఎం పోస్ట్ ఇస్తాము, దళితులని డిప్యూటీ సీఎం చేయండి అని ఆయన ఏదో ఇప్పుడు ఉన్న ఈ పార్టీలన్నింటినీ పక్కకు నెట్టేసి కొత్తగా ఈ ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చాడు. దాంతోపాటు ఇప్పుడు ఆయన పార్టీ పెట్టబోతున్నాడనే వాదన కూడా ఒకటి బయటకు వస్తుంది. వీటన్నిటి సందర్భంలో ఆయనకు ముందస్తు బెయిల్ లేకపోయినప్పటికీ కూడా నిన్న విచారణ చేసి ఎందుకు వదిలిపెట్టారు, అరెస్ట్ ఎందుకు చేయలేదు అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. కానీ దానికి సమాధానంగా మరి ఇప్పుడు ప్రజల్లో నడుస్తున్న కొన్ని పుకార్లు మాత్రమే, ఇవి నిజం అని చెప్పలేకపోయినా ఆయన అరెస్టును ఆపుతుంది బీజేపీ నాయకుడు అనే ఒక వాదన అయితే ఒక వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ పార్టీలోకి రావటం కంటే ముందుగా రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగానే పోటీ చేద్దామనుకున్నారు. అప్పట్లో ఆ విషయాన్ని బీజేపీలోకి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకున్న మ్యానిపులేషన్లు చేశాడు. బీజేపీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉండే కొంతమంది నాయకులు ఆ గ్రంథం నడిపారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు కూడా బాగా టెన్షన్ పడిపోయి ఆయనకి ఎక్కడ అసలు చోటే దక్కదేమో, ఎక్కడ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశమే దక్కదేమో అన్నట్టుగా ఆయన కూడా కొంచెం యాష్టపడ్డాడు. చివరాఖరికి ఉండిలో ఆయనకి రిజైన్ చేయటం మూలన ఆయన ఉండి ఎమ్మెల్యే అవటం, తర్వాత ఉపసభాపతి అవటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఇక్కడ బీజేపీ యొక్క ప్రోద్బలం ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి మాత్రం ఈ అంశం తెలుసుకున్నా మరి సునీల్ కుమార్ తోటి లోపాయకారీగా లాలూచీ పడ్డ వ్యక్తులని కానీ, లేకపోతే బీజేపీలో ఉన్న వైసీపీ తాలూకు నాయకుల ప్రభావం ఇంకా బీజేపీ మీద ఉందని చెప్పుకోవటానికి కానీ ఈ యొక్క సంఘటన బాగా పనికొస్తుంది అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇది ఇలానే జరిగిందని చెప్పుకుంటానికి లేకపోయినప్పటికీ ఇలా జరిగే అవకాశం కూడా ఉంది కదా. లేకపోతే మరి టీడీపీని అన్ని ఇబ్బందులకు గురి చేసిన కేవలం రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయటమే కాదు, అసలు ఎవరెవరు ఏమేమి పోస్టులు పెట్టినా సిఐడి టక్కున వాళ్ళ ఇంటి ముందు వాలిపోయేది. అర్ధరాత్రి అపరాత్రి 2 గంటలకి సమయంలో వచ్చి తలుపులు కొట్టి ఏడ్చకపోయి స్టేషన్లో పెట్టేవాళ్ళు. మరి టీడీపీ పార్టీకి సంబంధించిన బీవీఆర్ను కూడా తీసుకెళ్ళి ఆయన కూడా కస్టోడియల్ టార్చర్ చేశారు. కానీ రఘురామకృష్ణరాజు పోరాటం ఫలించటం మూలాన విచారణ దాకా వచ్చింది. కానీ మళ్ళీ అంటే ఇప్పుడు మరొక వాదన వినిపిస్తుంది ఏమిటి అని అంటే, ఇప్పుడు మొదటిసారే కదా విచారణకు వచ్చింది, ఇప్పుడే అరెస్టు చేస్తే బాగోదు కాబట్టి 2-3 సార్లు విచారణకి అయిన తరువాత ఆయన్ని అరెస్టు చేస్తారేమో అనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నా, ఈలోపు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుంటానికి అనేక రకాలైన పద్ధతులన్నీ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ విజయపాలకి బెయిల్ ఉండటం కానీ, ప్రభావతికి ముందస్తు బెయిల్ ఉండటం కానీ ఇవన్నీ జరిగిన దాని మీదట సునీల్ కుమార్ కూడా బెయిల్ తెచ్చుకోగలుగుతాడు కదా. ఇక అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశమే ఉండకుండా పోతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకుడు ఆడుతున్న డ్రామా అని అనుకోవాలనా, లేకపోతే ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతున్న వ్యవహారం అని అనుకోవాలో ఎటు పాలుపోలేని పరిస్థితిలో ఉన్నా,
కానీ సునీల్ కుమార్ మాత్రం రాజకీయంగా ప్రభావం చూపించడానికి తనకున్న ఈ దళిత కార్డును కూడా వాడుకుంటూ అసలు కేంద్రంలో ఉన్న నాయకులతోటే ఆయన సత్సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు. దాంతోపాటుగా ఇక్కడ మరి గుడివాడలో ఉన్న యథేచ్ఛగా చెప్పుకుంటే గుడివాడలో ఉన్న ఎమ్మెల్యే రాముకి కూడా తులసిబాబు అత్యంత ఆప్తుడుగా ఉన్నాడు. అలా తులసిబాబుని పెంచి పోషించుకొచ్చిందే సునీల్ కుమారు. యాక్చువల్గా సునీల్ కుమార్కి గతంలో ఈ వెనుగండ్ల రాముకి కూడా కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి అనేది కూడా అప్పట్లో బయటకు వచ్చింది. మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అని అనుకోవటానికి లేదు ఇందులో అనంటే, ఇక్కడ వెనుగండ్ల రాము చెబితే నిజంగానే పని జరుగుతుందా జరగదా అనే దాని మీద ఒక డౌట్ ఉన్నప్పటికీ బీజేపీ చెబితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వింటాడు, వాళ్ళు చెప్పిన ఏ పనైనా చేస్తాడు. కాబట్టే ఇప్పుడు బీజేపీ తోటి ఈ సునీల్ కుమారు ఈ గ్రంథం అంతా నడుపుతున్నాడు అనే ఒక వాదన అయితే బలం చేకూరుతుందనేది కనపడుతోంది ఇక్కడ.